అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. సంక్రాంతి వేళ పండగల రద్దీ కారణంగా బస్సులన్నీ కూడా ఫుల్లుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావడంతో ప్రతి బస్సులో కూడా చూస్తున్నాం. దాదాపు 90% 90% మహిళలే కనిపిస్తున్నారు. అంతా కూడా సీట్లు లేనప్పటికీ కూడా నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, నల్గొండ వెళ్లేవారు, అదే విధంగా మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్లేవారు అంతా కూడా ఆ గుళ్ళకు కానీ చుట్టాల బంధువుల ఇంటికి కానీ మొత్తం ఆ గత ఎప్పటి నుంచో కూడా ఎప్పుడైతే ఉచిత బస్సు కల్పించారో అప్పటి నుంచే మహిళలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంక్రాంతి పండుగను బాగా ఇంకా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సులన్నీ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ లో చూస్తున్నాం. బస్సులన్నీ కూడా ఫుల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఎక్కువగా ప్రతి బస్సులో కూడా 80-90% కూడా మహిళలే దర్శనం ఇస్తున్నారు. అంతా కూడా ఉచితంగా ప్రయాణం కావడంతో కూడా వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. మనం చూస్తున్నాం బస్సులో ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సులో చూసినట్లయితే పూర్తిగా 90% అంతా కూడా లేడీసే ఏ విధంగా ఉన్నారో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీట్లు లేకున్నప్పటికీ కూడా నిల్చున్నటువంటి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? చెరుగట్టు పోతున్నాం. ఎలా ఉంది మొత్తం? మీకు చాలా హ్యాపీగా ఉంది. టికెట్ లేదు, ఫ్రీ. ఆధార్ కార్డు ఒకటే. ఊరికి వెళ్ళాలన్నా గుళ్ళకి వెళ్ళాలన్నా కానీ అంత ఫ్రీగా సంతోషంగా వెళ్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్కి వెళ్తున్నాం. మా పాప దగ్గరికి వెళ్తున్నారు. రేవంత్ అన్న మాకు ఫ్రీగా పెట్టిండు ఆధార్ కార్డు. టికెట్ లేకుండా ఫ్రీగా పెట్టిండు రేవంత్ అన్న. ఎలా అనిపిస్తుంది? మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. చూడొచ్చు బస్సులో 90% వరకు కూడా అంతా కూడా మొత్తం మహిళలే దర్శనం ఇస్తున్నారు. వారంతా కూడా సెలవు దినాల్లో కొంతమంది పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకురావడానికి, మరి కొంతమంది ఆ గుళ్ళకి ఊర్లకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకు ముందు పిల్లల్ని తీసుకురావడానికి పక్షులు వెళ్ళేది, కానీ బస్సులో ఉచిత ప్రయాణం కాబట్టి మహిళలే వెళ్తున్నారు. వారంతా కూడా మళ్ళీ పిల్లల్ని తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి బస్సు అదనంగా కూడా బస్సులను కేటాయించడం జరిగింది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా కూడా అదనంగా బస్సులను కేటాయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రతి బస్సు కూడా కిక్కిర్చినటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. అంతా కూడా ఇంకా నిన్నటి నుంచే ఒక ఫ్లో అయితే మొదలైందని చెప్పవచ్చు. ఇంకా రేపటి వరకు కూడా ఈ విధంగానే ఉండే అవకాశం కనపడుతుంది. మొత్తం కూడా సంక్రాంతి దృష్ట్యా కూడా బస్సులన్నీ కూడా ఫుల్గా మారినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఎక్కువగా అంతా మహిళలే, 90% మహిళలే ఉన్నట్టుంది బస్సులో. సంక్రాంతి ఉంది కదా, దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఇక సెలబ్రేషన్ చేసుకునేటోళ్ళు, ఇక ఊళ్ళలో ఉన్నోళ్ళు సిటీలో వాళ్ళ పిల్లల దగ్గరికి పోవడం, నెక్స్ట్ వేరే అకేషన్ ఉంటే ఏమన్నా దానికోసం అని చెప్పేసి వెళ్ళడం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఈ ఉచిత ప్రయాణం వలన ఈ ఆర్టీసీ కూడా ఫ్రీ వలన చాలా ఎక్కువగా బస్సులు ఇది చేయడం వలన ఈ మహిళలు కూడా బాగానే ఇది చేసుకుంటున్నారు. ఎక్కువగా 80-90% కూడా బస్సులో మహిళలే కనపడుతున్నారు. అవును, చాలా ఈ ఫ్రీ గవర్నమెంట్ ఫ్రీ ప్రొటెక్ట్ చేసిన కాడ నుంచి బాగానే ఇది చేస్తున్నారు. మహిళలు ఎక్కువగా కనపడుతున్నారు బస్సులలో. చూడొచ్చు కండక్టర్ కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ మహిళలకు ఉచితంగా కేటాయించారో అప్పటి నుంచి కూడా ఫ్లోటింగ్ ఉంది. ఇక సంక్రాంతి దృష్ట్యా చాలా వరకు ఊర్లోకి వెళ్ళేవారు, దూర ప్రయాణాలకు వెళ్ళేవారు, అదేవిధంగా పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చేవారు. హైదరాబాద్ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఇదే క్రౌడ్ కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా ఒక ట్రాఫిక్ అయితే మొదలైందని చెప్పవచ్చు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వందలాదిగా వాహనాలు వెళ్తున్నాయి. మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఒక సంక్రాంతి శోభ అనేది బస్సులోనే కనపడుతుంది. ఎక్కువగా ఎక్కడ చూసినా బస్సుల్లో మహిళలే దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.